రాజకీయాల్లో పరామర్శ అంటే ఏంటి? బాధలో ఉన్న రైతును గుండెలకు హత్తుకోవడం, నేనున్నానని ధైర్యం చెప్పడం, వాళ్ళకొచ్చిన కష్టానికి ఊరట కలిగించడం. కానీ అదే పరామర్శ పేరుతో రోడ్ల మీద హంగామా జరుగుతుంటే, అదే పరామర్శ పేరుతో సామాన్యుల హోటళ్లను ధ్వంసం చేస్తుంటే, చివరకు అదే పరామర్శ పేరుతో రైతు రక్తం చిందించి పండించిన పంటను కాళ్ల కింద తొక్కి పడేస్తుంటే దానిని పరామర్శ అంటారా లేక పబ్లిసిటీ వికృతం అంటారా? అసలు విషయం ఏంటంటే, నిన్న తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జరిగింది చూసి సామాన్య ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. అయితే వాళ్ళ వద్దకు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వెళ్లడం 100% ఆనందించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో అది ఒక బాధ్యత కూడా. కానీ అక్కడ జరిగిన వినాశనం, ఆ రప బ్యాచ్ గొడవ, ఆ తాగుబోతుల హంగామా, ఆ హెలీప్యాడ్ డ్రామా, ఇవన్నీ చూశాక ఒక ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అదేంటంటే, ఇది నిజంగా రైతుల కోసం జరిగిందా లేక పిఆర్ ఏజెన్సీలు రాసిచ్చిన రియాలిటీ షో స్క్రిప్టా అని. ఈ రోజు మన వీడియోలో దేవరపల్లి టూర్ వెనుక ఉన్న ఆ సంచలనాత్మక నిజాలను, ఆ పిఆర్ స్టంట్ల అసలు రంగులను కళ్లకు కట్టినట్టు విశ్లేషించబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఇక్కడకు జనం ఎలా వచ్చారో చూద్దాం. దేవరపల్లి అంటేనే పొగాకు రైతుల గడ్డ. అయితే అక్కడున్న సమస్యల మీద మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి ముందు అక్కడున్న రైతులు చాలు. కానీ ఏం చేశారు? రాజమండ్రి నుంచి, చుట్టుపక్కల నుంచి 30-40 నియోజకవర్గాల నుంచి ఏకంగా 35 కిలోమీటర్ల దూరం నుంచి 1500 మందికి పైగా జనాలను బైకుల మీద, వ్యాన్లలో తరలించారు. అది కూడా బలవంతంగా. సరే, జనాలను తీసుకురావడం పార్టీలకు అలవాటే అనుకుందాం. కానీ ఆ జనాల భద్రత విషయం ఏంటి? రాజమండ్రి నుంచి బైక్ మీద బయలుదేరిన 2 కార్యకర్తలు మార్గమధ్యంలో తీవ్రంగా ప్రమాదానికి గురై రోడ్డు మీద పడిపోయారు. అయితే వాళ్ళను పట్టించుకున్న నాదుడే లేడు. ఆ పక్కన మీడియా కెమెరా కనిపిస్తే వాళ్ళు చెప్పిన మాటలు వింటే మీ గుండె తరుక్కుపోతుంది. మమ్మల్ని రాజమండ్రి నుంచి బలవంతంగా పిలిపించారు భయ్యా, మాకు దెబ్బలు తగిలాయి, ఒక్కడు కూడా ఆపి సహాయం చేయనే లేదు అని ఆ కుర్రాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. పార్టీ ఫ్లెక్సీలు పట్టుకొని జై కొట్టడానికి జనాన్ని తరలించే నాయకులకు ఆ కార్యకర్తల ప్రాణాల విలువ తెలియదా? ఒక ఫోటో కోసం, కేవలం ఒక 10 సెకండ్ల రీల్ కోసం, సోషల్ మీడియా ఎలివేషన్ కోసం మనుషుల ప్రాణాలను రిస్క్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇక అందరినీ షాక్కు గురి చేసిన ఘటన దేవరపల్లి దారిలో ఉన్న ఒక చిన్న హోటల్ పై దాడి. దివ్య అనే ఒక మహిళ మరో ఆడపడుచుతో కలిసి ఒక చిన్న టిఫిన్ హోటల్ నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ర్యాలీగా వెళ్తున్న ఆ జెండాల సైన్యం ఆ హోటల్ పై పడింది. ఇక అక్కడ ఏం జరిగిందంటే, హోటల్లో ఉన్న దేవుడి పటాలను కింద పడేసి తొక్కి ధ్వంసం చేశారు. వండి సిద్ధంగా ఉన్న టిఫిన్లను, సాంబార్ను చెల్లా చెదురు చేసేశారు. టేబుల్లో, కుర్చీలు విసిరుకొట్టి అడ్డుకోబోయిన ఆ ఆడవాళ్లను కనీసం గౌరవం కూడా లేకుండా రోడ్డుపై నిలబెట్టి బూతులు తిట్టారు. అసలు ఎందుకు ఈ వికృతం? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఆ చిన్న హోటల్ నడుపుకునే దివ్య అనే మహిళ ఏ పొలిటికల్ లీడరా లేదా మీ ప్రత్యర్థ? రెక్కాడితే గాని డొక్కాడిని ఆ పేద మహిళ కడుపు కొట్టి వాళ్ళ దేవుడి పటాలను పగల కొడితే మీకు వచ్చే పైశాచిక ఆనందం ఏంటో ఇక్కడ ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు మనం అత్యంత ఆసక్తికరమైన భాగంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదే ది హెలీప్యాడ్ డ్రామా. మీరు గమనించారా? గతేడాది అనంతపురం జిల్లా రామగిరిలో ఒక ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిన హెలీప్యాడ్ లోకి ఒక్కసారిగా జనం తోసుకుంటూ వచ్చేశారు. సెక్యూర్డ్ జోన్ పగిలిపోయింది. సరిగ్గా నిన్న దేవరపల్లిలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ప్రపంచంలో లేదా భారతదేశంలో ఎంతో మంది హెలికాప్టర్లలో పర్యటిస్తూనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి ముఖ్యమంత్రుల వరకు, ఇతర రాష్ట్రాల నాయకుల వరకు కూడా హెలిప్యాడ్ ల్యాండింగ్లు జరుగుతూనే ఉంటాయి. కానీ కేవలం ఒకే ఒక నాయకుడు హెలిప్యాడ్ దగ్గర మాత్రమే ఈ స్థాయి బారికేడ్ల ధ్వంసం, అరాచకం ఎందుకు జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. దీని వెనుక ఒక పక్కా సింపతి క్రియేషన్ ప్రోటోకాల్ పనిచేస్తుందని ఇక్కడ బాగా స్పష్టమవుతోంది. హెలిప్యాడ్ దగ్గర వద్దని చెప్పాల్సిన పిఆర్ టీం కావాలనే జనాలను ముందుకు నెడుతుంది. జనం హెలికాప్టర్ పైకి దూసుకొస్తున్న విజువల్స్ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. వెంటనే వాళ్ళకున్న సోషల్ మీడియాలో ఒక నెరేటివ్ స్టార్ట్ అవుతోంది. చూసారా, ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం భద్రత కల్పించలేదు, ఆయన ప్రాణాలకు విలువ లేదు, ప్రమాదం ఉంది అని. అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ నిజంగా జరగకపోయినా ఒక ఆర్టిఫిషియల్ సెక్యూరిటీ థ్రెడ్ ని క్రియేట్ చేసి మరి దాని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేలా పిఆర్ ఏజెన్సీలు డిజైన్ చేసిన మెయిన్ గేమే ఇది. కానీ ఆ పిఆర్ మాస్టర్లు ఒక విషయం ఆలోచించట్లేదు. రన్ అవుతున్న హెలికాప్టర్ రెక్కల కిందకు జనాలను నెట్టడం ఎంత పెద్ద ప్రమాదమో అని. ఒక చిన్న పొరపాటు జరిగితే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో అని. ఇక చివరిగా భారతీయ సంస్కృతిలో అన్నం లేదా పంటని దేవుడిగా భావిస్తారు మన వాళ్ళు.
రైతు తాను పండించిన ధాన్యాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాడో మనందరికీ తెలిసిన విషయమే. దేవరపల్లి టూర్ ఉద్దేశం ఏంటి? పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని వాళ్ళను పరామర్శించడం మాత్రమే. అంటే అక్కడ హీరో రైతు, అక్కడ పవిత్రమైనది పంట, అది ఏదైనా సరే. కానీ అక్కడ ఏం జరిగింది? ర్యాలీలో వచ్చిన నాయకులు, అనుచరులు ఆ పొగాకు బేళ్ల మీద కాళ్ళు పెట్టి మరీ ఎక్కారు, తొక్కారు. వాటిని తొక్కుతూ విసిరి కొడుతూ ప్రసంగాలు ఇచ్చారు. గతంలో బంగారుపాళ్యంలో మామిడి రైతుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. మామిడికాయల కుప్పల మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ ఫోజులిచ్చారు మన వాళ్ళు. ఇప్పుడేమో పొగాకు బేళ్లను కాళ్ళ కింద నలిపేశారు. ఇక్కడ ప్రాక్టికల్ ప్రశ్న ఏంటంటే, రైతు పండించిన పంటను కాళ్ళ కింద తొక్కే మనస్తత్వం ఉన్నవారు ఆ రైతు కష్టానికి ఇచ్చే విలువ ఎంత, ఆ కష్టాన్ని ఏం తీరుస్తారు అని. గిట్టుబాటు ధర లేదని ఆవేదన చెందుతున్న రైతు ముందుకు వెళ్ళి అతని పంటనే కాళ్ళ కింద తొక్కితే అది పరామర్శ ఎలా అవుతుంది? అది రైతు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఇక ఇప్పుడు అసలైన రాజకీయం వైపు వస్తే, ఈ పిఆర్ స్టంట్లు, ఈ ఆర్టిఫిషియల్ హైపులు రేపొద్దున నిజంగా ఓట్లుగా మారుతాయా? చరిత్రను ఒక్కసారి తిరిగేద్దాం. 2024 ఎన్నికలకు ముందు ఏమైంది? సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అనంతపురంలో లక్షలాది మంది, మేదర్మెట్లలో ఇసుకేస్తే రాలని జనం, ఏలూరులో భారీ జనసందోహం. ఆ సభల విజువల్స్ చూసి, పిఆర్ ఏజెన్సీలు తయారు చేసిన డ్రోన్ షాట్లు చూసి అందరూ ఏమనుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది, తిరుగులేని మెజారిటీ వస్తుంది, మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175 అనుకున్నారు. కానీ కట్ చేస్తే 2024 జూన్ 4న రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైంది? లక్షలాది మంది జనం వచ్చిన సభలు నడిపిన పార్టీకి వచ్చింది కేవలం 11 సీట్లే. అసలు ఎందుకు ఇలా? ఎందుకంటే పొలిటికల్ సైకాలజీ ప్రకారం లారీల్లో తోలుకొచ్చిన జనం వేరు, స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటే వేసే ఓటర్ వేరు. వీళ్ళ ఆలోచన పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఏ నాయకుడిని ఎంచుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. 2019కి ముందు పవన్ కళ్యాణ్ గారి సభలకు కూడా ఇలాగే లక్షలాది మంది జనం వచ్చేవారు, కానీ ఓట్లు పడలేదు. 2019కి ముందు చంద్రబాబు గారి సభలకు కూడా జనం ఇలాగే వచ్చారు, కానీ అక్కడ ఓట్లు పడలేదు. అంటే ఉచితంగా మద్యం ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, పెట్రోల్ పోసి రోడ్ల మీదకు తెచ్చే జనం కేవలం విజిబిలిటీ ఇస్తారు కానీ విక్టరీ ఇవ్వరు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయం గ్రహించకుండా రోడ్ల మీద రపా ఫ్లెక్సీలు పట్టుకొని తాగి హంగామా చేస్తూ సామాన్యుల హోటళ్లను ధ్వంసం చేస్తే ఆ ఓటర్ మనస్సులో కలిగేది అసహ్యం మాత్రమే. ఒక ప్రతిపక్షంగా రైతుల తరపున పోరాడటం ప్రజాస్వామ్యానికి అందం. కానీ ఆ పోరాటం వెనుక సామాన్యుడి జీవితం ధ్వంసం కాకూడదు. ఆ పోరాటం వెనుక రైతు పండించిన పంట నలిగిపోకూడదు. ఆ పోరాటం వెనుక సొంత కార్యకర్తల ప్రాణాలే రిస్కులో పడకూడదు. ఇకనైనా ఫేక్ పిఆర్ స్టంట్లను పక్కన పెట్టి నిజమైన ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడినప్పుడే ఏ నాయకుడికైనా ప్రజల్లో శాశ్వతమైన స్థానం లభిస్తుంది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? దేవరపల్లి టూర్లో జరిగిన ఈ సంఘటనలు నిజమైన ప్రజా పోరాటమా, లేక పిఆర్ ఏజెన్సీలు నడిపిస్తున్న ఒక మైండ్ గేమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోలోని పాయింట్లు మీకు ఆలోచింపజేసేలా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అండ్ సైకాలజికల్ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.